అండ్ మళ్ళీ మూవీ విషయానికి వస్తున్నాను నేను. ఆ, అయితే ఇది ఒక సీరియస్ క్వెషన్. ఆ, మీతో పాటు ఈ సినిమాలో సుప్రీత గారు యాక్ట్ చేశారు. ఆ. అంటే ఒక ఉమెన్‌గా మీరు ఉమెన్ ఆర్టిస్ట్‌గా గానీ, హీరోయిన్‌గా గానీ ఇన్నేళ్లలో చాలా నెగటివిటీ ఎదుర్కొని ఉంటారు. అదే స్థాయిలో పాజిటివ్ కూడా తీసుకొని ఉంటారు. బట్ సుప్రీత గారి విషయంలో చాలా నెగటివిటీ ఆమె ఎదుర్కొన్నారు. బయట సోషల్ మీడియాలో గానీ ఓ, ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆహా. బట్ సెట్స్‌లో ఆమెతో కలిసి వర్క్ చేసేటప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అయ్యో, అది బంగారం. నాకు తెలియదు సార్, ఇది నాకు ఈ విషయం తెలియదు అసలు. హ్మ్. ఆ, తను తను ఎలా అంటే ఒక ఒక యంగ్ మదర్ తెరెసా లాగా సెట్ లో హ్మ్. ఎవరికి ఏం కావాలన్నా నెక్స్ట్ డే తీసుకొచ్చేస్తుంది. ఫుడ్ ఏదైనా కావాలా నెక్స్ట్ డే వస్తుంది. మీకేం కావాలి, మీకు ఆ జ్యువెలరీ నచ్చిందా, నేను తీసుకొస్తా అని తీసుకొచ్చేస్తుంది. నీకేం ఇది కావాలా, ఒక్క నిమిషం ఆగు అని ఫోన్ చేస్తుంది. అదొచ్చే షీఈ్ లైక్ ఎవరికి ఏం కావాలి చెప్పండి నేను చేసి పెడతా అన్నట్టు ఆ మూడ్ లోనే ఉంటది అమ్మాయి ఎప్పుడు. హ్మ్. తను చాలా బంగారం. యాక్చువల్లీ నాకు తెలియదు ఎందుకో అట్లా నెగిటివిటీ వచ్చిందని. బట్ ఏంటో జనాలు చిన్న చిన్న విషయంలో నెగిటివిటీ. నా వరకు అయితే షీఈ్ లైక్ మై సిస్టర్. హ్మ్. ఇప్పుడు వరకు ఎవ్రీ మంత్లీ వన్స్ షీల్ మెసేజ్ మీ సేయింగ్ హై సిస్టర్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నట్టు. ఆ, తను చాలా మంచి అమ్మాయి. చాలా 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 షీఈ్ గోల్డెన్. షీఈ్ అ స్వీట్ హార్ట్. షీఈ్ అ డాల్. హ్మ్. ఎందుకు అడిగానంటే మీలాంటి వాళ్ళు దగ్గరగా పనిచేసిన వాళ్ళు చెప్తే గాని ఆ పాజిటివ్ ఏదో అవును, అర్థం కాదు అవును, జనాలకి. అవును, అవును. సో అది తెలియాలని అడిగాను. అయ్యో, షీఈ్ అ గర్ల్ విత్ అ గోల్డెన్ హార్ట్. హ్మ్. అండ్ ఎస్తర్ గారు కూడా చాలా కీ రోల్ చేసినట్టున్నారు. యా, యా. ఎస్తర్ నేను వి గో లాంగ్ వే బ్యాక్ అండి. 1, 2, 3 ఫిల్మ్స్ చేసాము. హ్మ్. సో అక్కడ కూడా ఎస్తర్ ఆల్సో నాకు ఓన్లీ ఫ్రెండ్. హ్మ్. హ్మ్. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు లాంగ్ లాస్టింగ్ అంటే ఓన్లీ ఫ్రెండ్ అంటే ఎప్పుడైతే ఎప్పుడు మంత్లీ వన్స్ ఒక ఫోన్ లో మాట్లాడడం. కామన్ బ్యాక్గ్రౌండ్, బోత్ ఆఫ్ అస్ స్పీక్ కన్నడ. హ్మ్. 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 అండ్ కొంచెం కామన్ ఐడియాలజీస్, కామన్ ప్రిన్సిపల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈజీ. ఎస్తర్ని నేను స్కూల్లో కలిసినా నేను ఫ్రెండ్స్ అయ్యేది దాంతో. అండ్ మీ విషయంలో నాకు ఒక క్వెషన్ ఉంది. బట్ ఇది అడగొచ్చో అడగకూడదో తెలీదు. ఒకవేళ మీరేమన్నా ఫీల్ అయితే మనం ఈ క్వెషన్‌ని డ్రాప్ చేసేద్దాం. నాకేదో ఐడియా ఉంది ఇది. లేదు. మీ కెరీర్‌కి సంబంధించిన విషయం. ఓకే, పర్సనల్స్ ఏం కాదు. ఓకే. యాక్చువల్‌గా మీరు తమిళ్‌లో 'సెవెంత్ సెన్స్' అంటే అక్కడ వేరే పేరు అయ్యుండొచ్చు. ఆ, మురుగదాస్ గారి సినిమా. ఆహా, దాంతో పరిచయం అయ్యారు. అక్కడి నుంచి చూసుకుంటే వరుసగా మీరు మంచి రోల్స్ చేస్తున్నారు గానీ అన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్సే, అవును, సపోర్టింగ్ రోల్సే ఆహా, వస్తా ఉన్నాయి. ఆ. ఎందుకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మీరు దానికి బ్రేక్ ఇవ్వలేదు. అలాగ కంటిన్యూ చేయడం వల్ల మీకు అలాంటి రోల్స్ రావడం వల్ల త్వరగా హీరోయిన్ అవ్వి వేరే రేంజ్ రావాల్సిన ధన్యకి తను అప్రోచ్ వల్లే ఆ రేంజ్ తగ్గింది అవును, అని అనుకోవచ్చా? అవును సార్. ఎందుకంటే నాకు నేనే కొంచెం కొంచెం రివర్స్ గేర్ లో తీసుకున్నా, కొంచెం కదా? భయం వల్ల. ఇంకేం లేదు మాకు. ఆ, నా సార్, నాకు ఒక పెద్ద విషయం ఏంటంటే మా తాతయ్య పేరు కాపాడుకోవాలి. హ్మ్. ఆయన చాలా కష్టపడి హీ హాజ్ ఎర్న్డ్ దిస్ ప్లేస్. అండ్ ఇప్పటి వరకు మీరు మాట్లాడుతున్నారు, ఒక సినిమా ఇండస్ట్రీలో 12 years ఉండి మీరు మా తాతయ్య గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారంటే నేను ఆయన పేరుని కాపాడుకోవాలి. ఖచ్చితంగా. ఖచ్చితంగా. సో నేను ఎక్కడ రాంగ్ స్టెప్ వేయకూడదు. కొంచెం ఏ, నేను నాకు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాను, కానీ అందులో ఒక ఒక లిమిట్ పెట్టుకున్నాను. హ్మ్. ఇంతకన్నా నేను చేస్తే. సో నేనేం చేశానంటే, అంటే ఎక్కువ గ్లామర్ ఉన్న ఏదో మీటింగ్ వెళ్ళాలన్నా భయపడేదాన్ని. హ్మ్. వద్దురా మనకి ఎందుకు, మనమే ఎందుకు, వై షుడ్ వి ఇన్వైట్ ప్రాబ్లం. హ్మ్. అక్కడ ఏదో జరిగి వాళ్ళు ఏదో అడిగేస్తే అన్కంఫర్టబుల్ గా నేను ఫీల్ అయితే ఏం చేద్దాం అక్కడ వాళ్ళు. అదే ఇలాంటి ఫియర్స్ అంతే. మొత్తం అన్ని ఫియర్స్. సినిమా ఇండస్ట్రీ గురించి 100 మంది 100 చెప్తారు కదా. హ్మ్. అందులో మేబీ 90% ఏం ఉండకపోవచ్చు. కానీ ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ ఛాన్స్ బికాస్ ఆఫ్ తాతయ్య, మా నాన్న. సో ఈ ఛాన్స్ నేను తీసుకోకూడదని చాలా అడుగు పెట్టలేదు, ముందు అడుగు పెట్టలేదు. హ్మ్. కొంచెం వెనక వెనక అట్లా, అరే మనకి ఇది సేఫ్గా ఉందిరా, మనం ఇదే చేద్దాము, ఇలాంటి రోల్సే చేసుకొని వెళ్ళిపోదాము, వద్దు ఎందుకు రిస్క్ అన్నట్టు. బట్ ఎలా ఉన్నా స్లో అండ్ స్టడీ ఐఎమ్ ఓకే. అది లిటిల్ ఓకే. లిటిల్ లిటిల్. ఎక్కడ మనకి సేఫ్ అని అనిపిస్తుందో అక్కడ లీడ్ చేసుకొని వెళ్తాం. ఇప్పుడు అలా ఏం లేదు సార్, ఇప్పుడు భయం లేదు. హ్మ్. ఇప్పుడు రోల్స్ రావట్లేదు. ఆ బస్సు పోయింది, అది ఎక్కడ పోయింది. నువ్వు అప్పుడే ధైర్యం తీసుకొని వెళ్ళాల్సింది, ఇప్పుడు వెళ్తే ఇప్పుడు చూస్తే ఏంటి అని. హ్మ్. బట్ ఇట్స్ ఓకే, ఐ డోంట్ రిగ్రెట్ ఇట్. ఐ లైక్ దిస్ జర్నీ. సూపర్. అండ్ యాక్చువల్‌గా మీరు 'రాజారాణి' అని చెప్పేసి అట్లీ గారితో సినిమా చేశారు. యా. సో, అంటే ఇది మీకు సంబంధం లేని ప్రశ్న. బట్ మీకు అట్లీ గారి అప్రోచ్ తెలుసు గాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన 'బన్నీ' గారితో ఒక సినిమా అనౌన్స్ చేశారు. అవును, అవును. ఏ రేంజ్‌లో ఉండబోతుంది? అంటే అట్లీ గారి వర్క్ అప్రోచ్‌ని బట్టి మీరు ఒక ఎస్టిమేషన్ ఏసి చెప్పండి. అట్లీ గారంటే ఆయన ఆయన ఊపిరిలోనే ఒక ఒక కమర్షియాలిటీ ఉంది, గ్రాండియర్ ఉంది. బట్
నాకు తెలిసిన అట్లీ గారంటే వెరీ 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 ప్యాషనెట్. అంటే ఆ మనిషి నిజంగా ఒక పని రాక్షసుడిలాగా యూస్ టు బీ, అంటే ఏ మాత్రం ఫోకస్ అంటే ఆయనకు తెలుసు, ఆయన దూరదృష్టిలో ఆయన ఇక్కడ ఉండాలి. ఈరోజు ఏ సినిమా చేస్తున్నారో, షారుఖ్ ఖాన్తో సినిమా చేసి, విజయ్ గారితో సినిమా చేసి, ఇప్పుడు అల్లు అర్జున్ గారి వరకు వచ్చారంటే ఈ ఫార్ సైటెడ్నెస్ ఆయనకు అప్పుడే ఉంది. ఆయన అది ఒక స్టార్టింగ్ అని ఈ డిడ్ రాజారాణి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, అది మ్యాసివ్ హిట్. ఇప్పటి వరకు నేను చేసిన 50 సినిమాలు చేసుంటాను. ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా ఎవరో చెప్పారు రాజారాణిలో బాగా చేశారు. అరే నేను దాని తర్వాత ఎన్ని సినిమాలు చేశాను రా, దాని గురించి మాట్లాడుకోరా మీరు అన్నట్టు. బట్ ఆయన గొప్పతనం చెప్తున్నా, ఈజ్ సచ్ అ విజనరీ, ఈజ్ లైక్ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ మేకర్. అండ్ ఇండియాలో మనం ఒక టాప్ 5 అలా అనుకుంటే అట్లీ డెఫినెట్లీ హీ విల్ బీ దేర్. సో బన్నీ మూవీ అదే రేంజ్ లో నువ్వు ఏ అసలు మిస్ అవ్వదు ఆయన, ఏ సినిమా అయినా మిస్ లేదు, అన్ని హిట్ 100% స్ట్రైక్ రేట్. ఆయన స్ట్రైక్ రేట్ మిస్ అవ్వదు 100%. అండ్ ఇంకో వ్యక్తి కూడా మీరు కలిసి పనిచేసిన వ్యక్తి, అంటే మీరు చాలా సార్లు చెప్పారు మహేష్ బాబు గారి గురించి, చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. బట్ ఈ రోజు ఆయన చేయబోతున్న సినిమా కోసం ప్రపంచం మొత్తం వెయిటింగ్. సో నాకు ఎంత గర్వంగా ఉంది తెలుసా. చాలా మంది యుఎస్ నుంచి ఎవరో వచ్చి ఇలా చెప్తుంటే నేను చెప్పాను, ఐ హావ్ యాక్టెడ్ విత్ దట్ హీరో, డు యు నో దాట్ అన్నాను. వాళ్ళు చాలా షాక్ అయ్యేవాళ్ళు, ఓ యూ యాక్టెడ్ విత్ హిమ్ అని. సో ఇట్స్ రియలీ లైక్ గ్లోబల్ ఫిల్మ్. అంటే వాళ్ళు ఎలా అసోసియేట్ చేసుకుంటారంటే, ఓకే ప్రియాంక చోప్రా దాట్ ఫిల్మ్ విత్ దాట్ హీరో అన్నట్టు. నేను ఐ హ్యావ్ యాక్టెడ్ విత్ దట్ హీరో అన్న. సో వాళ్ళు అంటే రియలీ మీరు చెప్పినట్టు ఇట్స్ అ గ్లోబల్ ఫిల్మ్ మేడం. అండ్ ఇంకొక సీరియస్ క్వశ్చన్, ఈ మధ్య కాలంలో చిరంజీవి గారు మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ, ఇండస్ట్రీ అనేది మనం ఎలా చూస్తామో అలాగే ఉంటుంది, ఇక్కడ వేరే రకంగా మోసం చేయడం కానీ, లోపపరుచుకోవడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు అని చెప్పేసి చిరంజీవి గారు కామెంట్ చేశారు. బట్ రియాలిటీ వేరు అని చెప్పేసి చిన్మయ్య గారు ట్వీట్ చేశారు. సో అసలు ఇండస్ట్రీ అంటే మీ దృష్టిలో ఏంటి? అంటే మీరు అదే ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి సార్, అది అన్ని ఏ ఇండస్ట్రీలో లేదు సార్. ఇప్పుడు నేను వర్క్ చేసిన నా ఫ్రెండ్స్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళే ఎన్నో ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటారు మాకు. అయ్యో మా ఆఫీస్లో ఇలా జరిగింది, తను ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుంది, ఇలా చాలా చెప్తారు. ఐ థింక్ ఇంట్రెస్ట్ మా ఇండస్ట్రీలోనే ఉంది కొంచెం అందరికి, ఇక్కడ ఏం జరుగుతుంది చూద్దాం చాలా. అంటే గ్లామర్ ఇండస్ట్రీ మీద అందరికి చాలా క్యూరియాసిటీ ఉంది, ఇక్కడ ఎక్కువ జరుగుతుంది తెలుసా అన్నట్టు. బట్ ఐ ఫీల్ ఇట్స్ దేర్ ఎవ్రీవేర్ సార్. ఎక్కడ ఒక మేల్ ఒక హయ్యర్ అథారిటీ పవర్ లో ఉంటారో అక్కడ ఇలా జరుగుతాయి. అంటే మనం ఐ హోప్ ఇట్ చేంజెస్ ఓవర్ ద ఇయర్స్. బట్ నేనైతే పర్సనల్గా నేను నా ఫియర్ వల్ల నేను ఇది అన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ నాకేమనిపిస్తుందంటే సార్, నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. బికాజ్ ఐ ఫీల్ దెర్ ఆర్ సో మెనీ, అంటే వెరీ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ డైరెక్టర్స్, రైటర్స్, ప్రొడ్యూసర్స్ హూ ఆర్ కమింగ్, అంటే ప్యాషన్ మీద వస్తున్నారు. అండ్ జస్ట్ హ్యాపీగా హాయిగా అలా ప్లేఫుల్గా ఎవరు లేరు, చాలా సీరియస్గా తీసుకుంటున్నారు క్రాఫ్ట్ని. ఎవ్రీబడి వాంట్స్ టు ప్రూవ్. సో నాకు ఐ ఫీల్ కంఫర్టబుల్ రైట్ నౌ.